guys. ఈరోజు ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్తున్నాం అనమాట లంచ్ కోసం. ఎందుకంటే శివ బర్త్డే, నిన్న శివ బర్త్డే, బట్ ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం. నిన్న ఎగ్జామ్ ఉండే. సో we're going HSR layout దగ్గర. I'm not sure which restaurant, సహజ్ కాడికి తెలుసు. So we are going there and let's go. I'll introduce all my friends so you can meet them. ఓకే గైస్, సో ఇప్పుడు మనం వెళ్ళి శివ కోసం ఒక మంచి బర్త్డే కేక్ సెలెక్ట్ చేసి తీసుకెళ్దాము. వాడి కేక్ కట్ చేయడానికి ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ హిమ్. సహజు వెళ్దామా? కేక్ పేరు మీద we'll eat samples, we get to eat. Okay, let's go. You're really good at saying what you mean. Suppress my feelings 'cause I know what's best for me. Give me. Ooh. ఎలా ఉంది? Yeah, nice. ఏమైంది సహజు? క్రేజీ? సహజ్ అండ్ టేస్టింగ్ న్యూ థింగ్స్ ఎవ్రీ టైమ్. మరి అన్నారా? హాయ్ బర్త్డే బాయ్. హాయ్ కీర్తన. తెలుసు మా ఆడియన్స్కి తెలుసు దిస్ ఇస్ ఆఫ్టర్ సెలబ్రేషన్స్. ఏం బ్యూటిఫుల్ ఉందిరా గైస్. ఫైనలీ మేము రెస్టారెంట్కి వచ్చేసాం. అందరూ ఇక్కడే ఉన్నారు, చూసారు కదా వీడియో. అసలు ఏమన్నా క్రేజీ ఎక్స్ప్రెషన్లు ఇచ్చినారా ఒక్కొక్కరు. ఏంటి లేట్ అయింది కదా అందుకే. నచ్చి అనన్య పర్లేదు గాయ, మనం రెజ్యూనేట్ చేద్దాం ఆ పిల్ల మూడుని. చిరునవ్వే నీ కోసం పుట్టిందనిపిస్తుంది, నీ ప్రేమ పంచావు ధన్యం అనిపిస్తుంది. సహజ్ గారితో గొడవ పడుతుందంట కాసేపు. పీకు ఏ భలే ఉన్నారా మీరు, పార్క్ అండ్ లీవ్స్ లాగా బ్రౌన్ అండ్ గ్రీన్. అరే గుచ్చారా చెప్తా నేను. అనన్య అరే నువ్వు వాటర్ పోస్తున్నావు, క్వార్టర్ పోస్తున్నావురా? बराबर
సేతు ఎలా ఉంది? బాగుందా? ఏం తింటున్నావు రితేష్? ఫిషా? ఇది కీర్తన అట్లా వీడియోలు తీసుకుంటుంది. ఎలా ఉంది టేస్ట్? నాకైతే స్మెల్ బాగాలేవు. నిమిష, ఉదయ్ టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉందిరా? ఏం చేస్తాం బ్రో ఇంత లేట్ చేస్తే? ఏం చేస్తున్నాం బ్రో? ఏం చేయలేదు. తెలీదు వస్తుంటే పోతాండి లోపలికి అంతే. ఏం లేదు మన దగ్గర. ఎన్ని నీ ఫోన్ని బిర్యానీ తినట్లేదు అమ్మా. బిర్యానీనే నీ ఫోన్ తింటుంది. రితేష్ స్మైల్. రితేష్ స్మైల్ రా. ఎంతమంది పిలుస్తారా? పిలిచిన వాళ్ళందరికి పలకాలరా. నువ్వు పలకొండి. నువ్వు వేస్ట్ గాడి. మాట్లాడండి రా. ఊరికి వీడియో పెడతారుగా. మాటలు పెట్టవా నువ్వు? ఫుడ్ ఎలా ఉంది శివ? నితిన్, బొక్కలు చూస్తే ఫుడ్ ఎలా ఉందిరా? ఎలా ఉందని బొక్కలు చూస్తే తెలుస్తుంది అంటే ఫుడ్ ఎలా ఉంది. వెజ్ వాళ్ళకి ఒకే ట్రిప్కి అయిపోయింది. ఎలా ఉందిరా ఫుడ్? ఓహో, ఇలా ఉందా? ఫుడ్ తీయడం లేట్ అంతే. ఉల్లిగడ్డలు ఒకటి బాగున్నాయి అంటే ఫ్రెండ్స్. ఎలా ఉందిరా రితేష్? వీడు చూడు. నేను చెప్పిన ఒక రోజు అని ఎందుకు అంటారు? ఎందుకు ఒక రోజు కాబట్టా? ఎందుకంటారు? ఎప్పుడు ఒకటే కాబట్టా? కాదు, 2 రోజులు ఒకే రోజులో రావు కాబట్టి ఒకే రోజు అంటారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీద నీ అభిప్రాయం ఏంటి శివ? కంక్లూజన్ అయితే అదేరా. అది కొంచెం మా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కొంచెం నీట్గా చెప్తాను. చాలా బాగా తిన్నారు. చాలా మంచిగా పలహారాన్ని స్వీకరించారు. పలహారం అంటే ఫ్రూట్స్ అరే సార్. ఫ్రూట్స్ ఇంకా వద్దులే. చికెన్ కాదు, అసలు ఎన్ని చికెన్లు చంపుంటావంటావు? 6 చికెన్సా? అరే ఆ పిల్ల 6 కోడిలు చంపి తిన్నావు. అవునా? ఇప్పుడు హ్యూమన్ కాదు కాదు యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ అవన్నీ మాది వీడియో చూసి కింద కామెంట్స్ పెట్టకండి ఆయన. ప్లీజ్ పెట్టకండి. కాదు, ఇప్పుడు నిజం చెప్పమని ఎన్ని కోళ్ళు తినిందా పాప? ఆ పిల్ల సగం కూడా తినలేదు. ఒక కోడి కూడా తినలేను. ఒక కోడి సగం కూడా తినలేదు. నిజం చెప్పి ఇప్పుడు నిజం చెప్పి. ఆడే బొక్కలు ఎక్కువ ఉన్నాయి నీకన్నా. నీ బాడీలో బోన్స్ కంటే ఆ బోన్స్ ఎక్కువ. నితిన్ ఎంత సైలెంట్గా కూర్చున్నావు? నా ఎనర్జీ అయిపోయింది. తిని ఎనర్జీ అయిపోయిందా? వాడు చికెన్ తినలే, చికెన్ వాడు తినింది. కీర్తన మీ అభిప్రాయం ఏంటి ఫుడ్ మీద? యాక్చువల్లీ మేము నాన్ వెజ్ తిన్నా కానీ వీ హ్యాడ్ సో మచ్ టు ఈట్. ఆడ బొక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో వీళ్ళకి పాపం. ఏమో లేదా? తెచ్చింది నాన్ వెజ్ వాళ్ళకే యాక్చువల్లీ వీళ్ళు వెజ్ అంత బాగాలేదు. ఇక్కడికి వస్తే అసలు ఎవడన్నా ఇక్కడికి వచ్చి వెజ్ తింటారు. మీరు వెజిటేరియన్స్ ఏం తింటారు? వెజ్ తింటారు. తప్పదు ఏం కాదు. అంటే మేము అలా ఉంటారు. చాలా బాగా వెజ్ తినొచ్చు, వెజ్ తినొచ్చు. నువ్వు కూడా వెళ్దాం. లచ్చి లచ్చి నీ అభిప్రాయం ఏంటి లచ్చి అన్నిటి మీద? లేదు సార్. నీరా జగ్గు అభిప్రాయంలో అభి ఎవరు అనే ఆనియన్ ఎప్పుడు ఆర్డర్ చేసి ఎప్పుడు వచ్చిందిరా? ఫస్ట్ ఆర్డర్ చేస్తే లాస్ట్లో వచ్చింది. లాస్ట్లో వచ్చింది. హాఫ్ అన్ అవర్ లేట్. బెంగళూరు ట్రాఫిక్ కన్నా బెంగళూరు ట్రాఫిక్ ఫాస్ట్గా క్లియర్ అయితే
సరే ఇప్పుడు ఆదిత్య నీ అభిప్రాయం ఏంటి ఆదిత్య ఫుడ్ మీద? తింటున్నా ఇంకా అది తింటూ చెప్పు. తింటూ కష్టం అయిపోయినా లేదు తినేటప్పుడు డిస్టర్బ్ చేయకండి అంటున్నాడు. టోటల్ బాగానే తిన్నా బట్లు ఉన్నాయి మనతో ఎంత తిన్నామన్నా? ఎన్ని కోట్లు తిన్నామా? డిస్కౌంట్ ఇస్తారా కాసేపు? ఎన్ని పీసులు ఎన్ని పీస్ నిజంగా నెంబర్ కౌంట్ చేసావా? ఎన్ని తిన్నారు? డబల్ డిజిట్ 11 ఎవరు డబల్ డిజిట్ రాలేదు వాడు ఎన్ని ముక్కలు తిన్నాడు కౌంట్ చేసుకున్నాడు రా ఆదిత్య గడు. 11 పీసెస్ తిన్నాడంట. ఇప్పుడు మహేష్ నీ అభిప్రాయం ఏంటి మహేష్ ఫుడ్ మీద? ఫుడ్ చాలా బాగుంది. సబ్బునే ఇంకా బాగుంది. మీరు చెప్పండి రా ఫుడ్ మీద. ఫస్ట్ వాడు వేసి తక్కువ చేసుకుంటే బాగుంటుంది. ఇదే పాయింట్. కరెక్ట్గా వెన్స్ ఇక్కడే ఉన్నాయి. నువ్వురా బాగుందా? వాడు చూడు ఎంత సైలెంట్గా కూర్చున్నాడు. సర్ఫ్ నీళ్ళు కానీ టేస్ట్ బాగున్నాయి. సర్ఫ్ నీళ్ళు రీఫిల్ కూడా ఇవ్వలేవాడు. ఉందలేము అలా అడగాల్సింది ఇక్కడ ఫుడ్ మీద అభిప్రాయం. ఇక్కడ ఉన్న ఫుడ్ మీద నువ్వు తిన్న ఫుడ్ మీద అభిప్రాయం ఏంట్రా? బాగుందా? అందుకే ఆడ అన్ని బొక్కలు ఉన్నాయంటవా? నీ ఆడున్నవి నీ జోక్స్ తోపురా. ఓకే బర్త్డే బాయ్ ఐస్ క్రీమ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మన కేక్ మీద లేదు ఆడికి. బ్రో కేక్ నచ్చిందా బ్రో నీకు? తిందరా ఇంకా ఏ చూడు బ్రో చూసి చెప్పు. బాగుంది కేక్ బాగుందా? థ్యాంక్ యూ. హాయ్ పూజిత హ్యాపీ 20. అరే కేక్ టచ్ చేయదురా. ఏది? అరే ఈ ఈగలన్నింటినీ తోలాలని ఇప్పుడు కేక్ దగ్గర నుంచి. ఏ ఈగ పో బ్రో. నీకు కేక్ కావాలరా? నీకు ఐస్ క్రీమ్ ఎత్తి పెట్టుకున్నారా కేక్తో పాటు తిన్నా అని? వస్తుంది ఆగు. బర్త్డే టు సేతు. హ్యాపీ బర్త్డే టు యూ. నన్ను ఇద్దరు ఫోటోలు తీసుకున్నాను. సో నీ బర్త్డే పార్టీ ఎలా జరిగింది శివ? బాగా నచ్చిందా? ఎంజాయ్ చేసావా? కేక్ ఎలా ఉంది? కేక్ బాగుంది. బ్లూబెర్రీ కేక్. ఇప్పుడైతే బొక్కలు మిగిలిందే లాస్ట్కి. ఎన్ని కోళ్ళు చచ్చిపోయాడు మా కోసం ఎన్ని కోళ్ళు చచ్చిపోయినది లేదన్నా. కాదేంది శ్రీమంతం చేయకుండా ఏం చేస్తారు వాడికి? ఏంది తూరండి. Kirtana, bye guys, bye Setu, bye. So guys, that was it. It was so fun, it was nice. Exams అయిపోతే మళ్ళీ ఇలా ఫ్రెండ్స్తో కలవాలని ఉంది. సో కలిసినప్పుడు మంచి వీడియో తీసి పెడతాను. అండ్ వీఆర్ గోయింగ్ హోమ్ బ్యాక్. రేపు ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, సెమ్ ఎండ్ కాబట్టి ఇంకా తప్పదు. సో మీట్ యూ గైస్ విత్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ చెప్పరా. Bye.